హాయ్, హలో, నమస్తే. క్షమించవలసింది నేను కాదు, నువ్వు రాధేయ. అపురూప ఆదరణ కల్పించి అపరాధ భావమంటావేమిటి మిత్రమా? నీ ఔన్నత్యం అందులకు సాధ్యమా? నీచకులమనే అగాధాన్ని చూపించి నా అస్తిత్వానికి భంగం కలిగించినప్పుడు హక్కున చేర్చుకుని అనర్ఘరత్న ఖచిత సింహాసనాన్ని అంగరాజ్యాన్ని ఒక్క గడి అయినా ఆలోచించకుండా నాకర్పించావు హితుడా. అవనికి వెలుగులు పంచే ఆదిత్యుడు అంధకారంలో వదిలేశాడు. కడుపు కోతగా భావించిన కన్న తల్లి అనాథగా వదిలేసింది. విద్య నేర్పిన గురువు పరమ కిరాతకంగా శాపగ్రస్తుణ్ణి చేశాడు. దాతృత్వాన్ని ఆసరాగా తీసుకుని దేవేంద్రుడు శక్తిని హరించాడు. ఓరిమికి ప్రతీకగా పరిణమిల్లే భూమాత సైతం ఆగ్రహించింది. ఇందరి వల్ల శక్తిహీనుడైన నీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాను మిత్రమా. నీ దయ ముందు ఈ జీవితం ఎంత?